మనం అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా ఇదంతా జరిగేది అమ్మ పాట వల్లే. అలాంటి మదర్స్ డే రోజు అమ్మ పాట లేకపోతే ఎలా? సో మదర్స్ డే స్పెషల్ పాటలతో అమ్మలందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ఇవ్వడానికి వచ్చేస్తుంది వాగ్దేవి. సో లెట్స్ వెల్కమ్ హర్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కలిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళి పసి ప్రాయమే మళ్ళీ మొదలవని. నింగి నేల నిలిచేదాకా తోడుగా, వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటవై. ఆకలిని అడగక ముందే నోటి ముద్ద నువ్వై, ఏ కథలు వినిపిస్తావు జాబిలమ్మవై. నింగే నేల నిలిచేదాకా తోడుగా, వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. ఎవరు రాయగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం? ఆకాశంలోన ఏకాకి మేఘం శోక
వానా నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా తన పేగె తన తోడై తన కుంగే నీడై అరచేతి తన రాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే శాపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా ఒంటరి ఉన్నా ఓడిపోలేదు జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో చీకటింతున్నా వెలుగునే కన్నా బోసిన ఊళ్ళో నా బిడ్డ చంద్రుడే పడే బాధల్లో ఓదార్పు కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో చలికి వణికి తెలుసుకున్న బ్రతికి ఉన్నాలే ఆనాటి గాయాలే ఈనాడే శాపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా వాగ్దేవి అమ్మ మాటలు వినడానికి ఎంత హాయిగా ఉంటాయో ఆమె మనసు ఎంత సాఫ్ట్ గా ఉంటుందో మీ పాటలు కూడా అంతే. జయసుధా గారు, మ్యామ్, ఈ మ్యూజికల్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ అమ్మా, యూ హ్యావ్ అ లవ్లీ వాయిస్ అండ్ యా ఎంత ప్రశాంతంగా ఉందో అండ్ అమ్మని గట్టిగా కౌగిలించుకున్నట్టు అనిపించింది. యునో అమేజింగ్ వాయిస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే చాలా ఎమోషనల్ అయ్యారు ఈ పాటలు వినేటప్పుడు. మీకు ఏం గుర్తుకొచ్చింది? ఎందుకంటే బాధ అనిపించి ఏడ్చిన. అమ్మకి ఎవరు లేరంట, 5 సంవత్సరాల నుంచి హోమేజ్ లో ఓల్డ్ హోమ్ లో ఉంటున్నారంట. సో నాకంటూ ఎవరు లేరు, నాకు కొడుకు చనిపోయిన కొడుకు గుర్తొచ్చారు అని చెప్పి. రాంప్రసాద్, వాగ్దేవి ఎప్పుడు వచ్చినా మనకి శ్రీదేవికి ఒక డిఫరెంట్ సాంగ్స్ వచ్చేది. ఈ రోజు మదర్స్ డే కి అన్ని అమ్మ సాంగ్లు పాడడం వల్ల మాకు మంచి ఎమోషన్ అనిపించింది. మధ్యలో ఆవిడ మీరు పాట పాడారు కదా, ఎవరు నేర్పగలరు అని, ఆ పాట నాకు ఈ పాట చాలా ఇష్టం ఆవిడ అన్నది. చాలా హ్యాపీ అనిపించింది. అంత మాట అన్న. మీరు మీ అమ్మకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో. ఎగ్జాజరేషన్ అనిపించచ్చు కానీ నేను ఏం చేసినా ఎన్నిసార్లు చెప్పినా సరే ఇట్ ఈస్ రియల్. మా అమ్మే నాకు అన్నీ, నేను ఏం చేసినా మా అమ్మ కోసమే. కొంచెం మేబీ ఒక ఓవర్ బోర్డ్ వెళ్తానేమో తన అప్రూవల్ కోసం. అంటే కొంతమందికి దర్ మామ్ ఇస్ దర్ ఎంటైర్ లైఫ్. అలా ఒక్క పర్సన్ ఉంటారు కదా మనకి అన్కండిషనల్ గా. మనం ఏదైనా చెప్తున్నారు అక్కడ మ్యామ్ తలుపుతున్నారు ఎస్ 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 అని. సో జయసుధా గారు, మై మదర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా మదర్ చనిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ ద వరల్డ్ ఇస్ కమ్ టు ఎన్ ఎండ్ అనిపించింది. 60+ మా మదర్ పోయినప్పుడు. బట్ ఆ టైంలో నాకు 6 ఏళ్ళలాగే అనిపించింది మా అమ్మ పోయినప్పుడు. ఈవెన్ నౌ ఐ ఫీల్ ఎవ్రీ డే ఐ థింక్ అబౌట్ మై మదర్.
దేవుణ్ణి అంటారు కదా, మనం దేవుడు మనుషుల్లో చూసుకుంటామని. ఐ థింక్ నేను మా మదర్లో చూసుకున్నాను అది. ఇప్పుడే మీరు అన్నారు నా అమ్మ అంటే నాకు సర్వస్వం, ఎవ్రీథింగ్ ఇస్ మై మామ్. మరి వేర్ ఇస్ దట్ ఎవ్రీథింగ్? ఇక్కడే ఉన్నారంట కదా మీ మమ్మీ. సో పిలుద్దామా? ఆంటీ ప్లీజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. కొన్ని మాటలు ప్లీజ్ మాతో షేర్ చేసుకోండి. నాకు 2 అమ్మాయిలండి, వైష్ణవి వాగ్దేవి ఇద్దరు. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. అంటే సంగీతం అంటే నాకు ఇలా ఉంటుంది తెలియదు, మామూలు సినిమా పాటలు పాడేదాన్ని నేను. అలా నేను నా ఇష్టం అంటే మేముండే ఒక చిన్న ఊర్లో, అది పెద్దగా అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత నా మ్యారేజ్ అయ్యాక సరే నా పిల్లలకి ఎలాగైనా సంగీతం నేర్పించాలా అని చెప్పి అనుకున్నాను. ఆ ఉద్దేశంతో మా ఇద్దరి పిల్లలకి నేర్పించా. సాక్రిఫైస్ అంటే ఏముందండి, పాపం నేను చెప్పాను, వాళ్ళు నేర్చుకున్నారు, శ్రద్ధగా నేర్చుకున్నారు. ఏదైనా సరే ఒక చిన్న వస్తువు కొనాలన్నా నేను ఒప్పుకుంటేనే కొంటుంది, లేకుంటే కొనదు. సంగీతం అంటే మీకు ప్రాణం, ఇష్టం ఎంత అంటే మీ 2 కూతురు కూడా సంగీతం నేర్పించారు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా. మరి 2 లైన్స్ మీ దగ్గర నుంచి. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన పాట? గుండెల్లో గుడిసవేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. ఇంకా నో మోర్ షై. థ్యాంక్ యూ సో మచ్.